సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ జెమ్ వ్లాగర్. సో ఈరోజు పొద్దున్నే లేచి స్టార్ట్ చేసిన వ్లాగు. మంచి చూడండి ఎట్లా వచ్చిందో, ఫుల్ మంచి ఇవాళ. కెమెరాలు ఇంకా తక్కువగా అనిపిస్తుంది కానీ పొట్టు పొట్టు ఉంది. సో కట్ చేస్తే ఇంటికాడ టీ తాగినాం అండ్ ఫుడ్ కానీ తిన్నా. డైరెక్ట్గా పొలం దగ్గరికి వచ్చేసిన. సో ఇంటి దగ్గర గడ్డి అయిపోయింది కదా బర్లకు, వాటికి తీసుకోవడానికి వచ్చేసిన. అక్కడ గట్టగట్టి అక్కడ పెట్టిన పొలం చూద్దామని వచ్చేసిన. ఇక్కడ కింద ఉన్నాయి వాటరు, అక్కడ పైన లేవు. ఏమన్నా పడ్డాయా పర్లేవా చూసి పోదాం ఇక. మా మమ్మీ కానీ వచ్చింది నాతోటి, అటు సైడ్ వెళ్ళింది వేరే పొలం దగ్గరికి. సో బొంగలు అయితే ఒక్కటే పడ్డది అనుకుంటా, ఆంచి వెళ్ళిపోతున్నాయి వాటర్. ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు ఎక్కడ ఉంది అన్నది. ఏంచి పోతున్నాయి అంటే ఎక్కడ ఉంటుంది కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేసిన, పెట్టేసిన. లెట్స్ గో ఇక పోదాం. సో ఇక్కడ చూడండి ఎంత గ్యాప్ పడ్డదు. సో గైస్ ఇంటికైతే వచ్చేసినాం. ఒక గడ్డి అక్కడ వేసినాం. సో అక్కడ వేసి పొద్దునుంచి ఏం చేయాలో అర్థం కాలేదు. సో అదొకటి ఇదొకటి గెలికి ఏం చేయాలో అర్థం కాక పిచ్చిలేసి ఆ ప్లాన్లు ఈ ప్లాన్లు వేసి మధ్యాహ్నం ఫుడ్ తిన్నా. లెట్స్ గో ఇక ఇప్పుడు పోయి స్ట్రైట్గా పొలం దగ్గరికి వెళ్ళి మోటార్ ఆఫ్ చేసి వచ్చేద్దాం. సో గైస్ పొలం దగ్గరికి కానీ వచ్చేసిన. సో మోటార్ ఆఫ్ చేసేసిన ఇప్పుడే. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఎవరైనా నీళ్ళు చూసి ఆఫ్ చేస్తారు, నువ్వేంది డైరెక్ట్ ఆఫ్ చేసినావు అంటే. అటు పోతుంటే మా మమ్మీ చెప్పింది ఆల్రెడీ పట్టిందట, బంద్ చేసి అటు రమ్మన్నది. సో ఇప్పుడు పోయి అక్కడ ఒక బస్తా ఉన్నది, అది వేసుకోవాలి, పత్తి బస్తా. చాలా రోజుల నుంచి చెప్తుంది వేసుకోవమ్మని. ఇలాగనే వేసుకోకపోతే కథం ఇక మన పని అయిపోతుంది. పోయి ఆ బస్తా వేసుకొని ఇంటికి పోదాం. లెట్స్ గో. ఓ గైస్ దేగో పొలం కాడికి కానీ వచ్చేసినాం. పట్టేసింది వాటర్ కానీ మొత్తం ఫుల్గా వేయించి అటు ఆ మూలకు కానీ పట్టేసినాయి. సో చూడండి ఎర్రగా అవుతున్నాయి కొసలు, మందు కొట్టినాం కాబట్టి. లెట్స్ గో ఇక పోదాం ఇంటికి. గైస్ ఇదే పత్తి మస్తా. ఒక్క నిమిషంలో మర్చిపోయినా అనుకున్నా, నా పని అయిపోయింది అనుకున్నా, బట్ గుర్తొచ్చింది వేసుకోవటానికి వచ్చిన. ఈ బస్తా కండిషన్ చూడండి, మొత్తం బిర్రగా ఉంది. ఇలా ఏడ ముట్టుకున్నా సరే చినిగిపోతుంది, అంతా చీకిపోయి ఉంది. ఎట్లా చెప్పండి, దీన్ని ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు? వేద్దాం ఎట్టనో అట్ట పట్టుకోబోనీకే. లెట్స్ వేసుకో, ఉంటే ఉన్నది పోతే పోయింది. ఇదంతా అమ్మినా 200 రావు. పట్టుకొని పైన పెడదామంటే ఉన్నది చినిగింది. సో గసుంట పోయి గడవ బస్తా ఉన్నది, పట్టుకొద్దాం. ఇదే ఆ బస్తా. ఇది మంచిగా ఉంది అనుకుంటే ఇది దానికంటే దారుణంగా ఉంది. బట్ చూద్దాం, కొంచెం బెటర్ క్వాలిటీ ఉంది, ఏదో ఒకటి పట్టుకోపోదాం. సో గైస్ ఫైనల్గా అయితే తెచ్చేసి ఈడేసేసిన బస్తా. అసలు ముందు పెట్టుకుంటే ఏం కనిపిస్తలేదు. సో ఈడ ఉన్నదే గిత్త ప్లేసు, ఆ బస్తా ఇంత ఉన్నది. ఈ ఇంచి ఈడ దాకా పెడితే జస్ట్ హ్యాండిల్ పట్టుకొచ్చింది అంతే. మనం ఇప్పుడు ఇంటికైనా చేసేది ఏం లేదు, ఇంటికాడ వర్క్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి. ఎందుకు ఫినిష్ అయినాయి అంటే మా అమ్మమ్మ వచ్చింది, మా అమ్మమ్మ చేసేసింది. సో మనం చెప్పిన అయినారు అన్నమాట, వాళ్ళు చేసేస్తూనే ఉంటారు. ఇక మనం కానీ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయం కాబట్టి సైలెంట్గా రూమ్లో వాడుకున్నా. చేసేసింది. లెట్స్ గో ఇక చూపిద్దామంటే ఇక్కడ లేదు, మా పిన్నోళ్ళ ఇంటికి వెళ్ళింది. లెట్స్ గో ఇక మనం అడ్డాకాడికి పోదాం. గైస్ చీకటి అయింది, అడ్డాకాడికి వచ్చి చాలా సేపు అయింది. ఓ ఫ్లాష్ మ్యాన్ ఏం లేవేందిరా కుక్క పోయింది. మీరు పోయినాక అర్థం గంటకే కూర్చొని. అవునా? మంచి నిప్పులు ఎర్రగా ఉన్నాయి, మంచిగా కూర్చొని అడగా. సల్మా అంటే వేద్దామంటే అన్ని పోయినాయి కట్టెలు. తేవాలి ఇప్పుడు, అంచే తేవాలరా. ఎప్పుడు ఆరిందో మంచిగా వచ్చి కుక్క పడదా నైట్ అరగా. సో టామీ గాడు చూడండి ఈడ అనుకున్నాడు, అక్కడ దోలాడుతుంది కట్టెలు. అక్కడ గడ్డి కట్టెలు లేవు. సో ఈ దోమలకు మన వల్ల కాదు, కుడుతుంటే పట్ట కుడుతున్నాయి, ఆపరేషన్లు చేస్తున్నాయి. సో అందుకే పోయి గడ్డి 4 కట్టెలు పట్టుకొస్తే ప్రశాంతంగా కూర్చోవచ్చు. సో కొంచెం కష్టపడితే తర్వాత చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అన్నమాట. అది ఎట్టనైనా సరే, లైఫ్లోనైనా చిన్న చిన్న విషయాలలోనైనా సాక్రిఫైస్ చేయాలి. గీడు ఉంటాయారా గట్టు పోదాం. గడ్డి అంటే ఈడు ఉంది, గడ్డి పోతే కట్టెలు ఉంటాయి, అందులో పాములు గీములు ఉంటాయి. అలా కిందికి పోతావు, తేటగా ఉన్నాకే గిట్టు రాక
గిట్రా ఘాటు ఉంటాయి చూపిస్తా. గిటు ఉంటాయి అన్నీ. ఇది ఒకటి ఇవి పట్టుకో అమ్మా. ఇవన్నీ అయ్యా గైస్, ఇది వేసుకోపోతే సెట్ అవుతుంది. దిగుదామంటే భయం అవుతుంది. ఏమో తప్పదు ఇక. ఆగావు బయటకు వస్తావు కొంచెం రైట్ కొంచెం సెట్. ఇది ఒక్కటి పట్టుకో సెట్ గాయస్. ఇక అయిపోయినట్టే, పోయి ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఈ గడ్డి వద్దారా సెట్ ఇక. సెట్ గాయస్ మంట మంతుంది ఇక. వాట్ ఈస్ దిస్ పురుగు మాయనకంగా పోతుంది. దాని చేతిలో చూడు ముళ్ళు ఉన్నాయి మారగా ఎట్లా ఉంది కాళ్ళంతా. చంపేదాన్ని అది కరుస కథమే చంపాలి. నిజం. దాన్ని చంపుతావు ఏ చంపకా దాన్ని ఎందుకు రాదా తేజస్వి లోక్ హై హమారే పాస్. చంపించి పురుగుల వాటి పోతావు నువ్వుగిన. పిల్ల దొరకదు. చంపొద్దురా బాబు అట్లా. పిల్ల దొరకదు. నీకేం పాపం చేసింది రాదు పాపం. కొడితే కథమే గిలా గిలా కొట్టుకుంటుంది మొత్తం చంపు. ఇగో ఇంకోటి ఏది తీసుకొచ్చి కొట్టుదాన్ని మొత్తం బ్రో. ఆడదాము ముళ్ళు చూడు ఎట్టున్నాయి దానికి మరిగా. ఏమనకలే దుడ్డి పోతున్నది. పొడి అమ్మ బంటే. తొక్కు మన ఇంటికి వస్తుంది అది. మంటారు పని చేయాలి ఇప్పుడు. షేపుకి వేసుకొని తొక్కు రాదు. అనాలి బండి ఎక్కింది. ఎక్కలెక్కింది ఏ దాన్ని ఎందుకు ఎక్కి ఇక అన్నది ఏదది వాళ్ళ పిల్లలు బాధపడరు ఇప్పుడు. అదే దొంగ అన్న కడుపు చేసి వచ్చింది. కావాలని అడిగిన ఆయన తీసుకోవాలి అని చంపిండు. సో గైస్ లెట్స్ గో టు హోమ్. ఇక టైం వచ్చేసి 8 అయింది. పోయి తిని వీడియో ఎడిట్ చేసి పనుకునేసరికి 12 అవుతుంది. ఇక లెట్స్ గో. A few moments later. So that's it for today guys. Thanks for watching. Bye bye.